నమస్తే. తెలంగాణలో ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ. ఈయన వ్యవహారంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు గుర్తించినటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి అక్రమాస్తులు తాలూకు ఏవైతే ఇల్లు కానీ, ఫ్లాట్స్ కానీ, పొలాలు కానీ, బంగారం కానీ, క్యాష్ కానీ, ఇంకన్నీ కార్లు, బైక్స్ అన్నీ కలిపి ఇంకా అవి డబల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదొక 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇలాంటి అధికారి ఎవరూ లేరు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఏసీబీ అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కస్టడీ పిటిషన్ వేసింది 10 రోజులకి. 8 రోజులు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలాంటి క్రమంలో 6 రోజులు పూర్తయ్యాయి. మొదటి రోజు మౌనంగా ఉన్నారు. తర్వాత నుంచి వరుసగా ఒక్కొక్కటి చెప్తూనే ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఈ అవినీతి అధికారి ఉన్నారో ఆ అవినీతి అధికారి వెనుక ఐఏఎస్ ఆఫీసర్లు, చాలా కీలకమైనటువంటి అధికారులు, సెక్రటరియట్లో ఉన్నటువంటి వారు, ఐఏఎస్లు, అలాగే మంత్రులు కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. అందుకే ఆయన అలా రెచ్చిపోయాడు. ప్రతి దానిలో వాటా. ఈ రకమైనటువంటి అరాచకాలు, అక్రమాలు చేశాడు శివ బాలకృష్ణ అని ఒక నిర్ధారణకి వచ్చారు. ఇటువంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి పరిణామం. అన్న డైరెక్షన్, తమ్ముడు యాక్షన్. అదేంటి అనుకోవచ్చు. శివ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, ఆయనకు బినామీగా తన తమ్ముడు వ్యవహరించాడు, శివ సునీల్ కుమార్. ఇప్పుడు ఇదే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అతన్ని కూడా విచారిస్తున్నటువంటి క్రమంలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఏ పని జరగాలన్నా ఈయన ఫోన్ చేసి మాట్లాడటం, తన సోదరుడు వెళ్ళి కలెక్షన్ చేసుకొని రావటం, మొత్తం ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఒక షాడోలా తన తమ్ముడు చేసేస్తాడు. ఇది ఇప్పుడు అధికారులు ఫైండ్ అవుట్ చేసింది. శివ బాలకృష్ణను మళ్ళీ తాజాగా తాను గతంలో పనిచేసినటువంటి కార్యాలయాలకు కూడా తీసుకువెళ్ళారు. అక్కడ కొన్ని లాకర్స్, అంటే లాక్ చేసిన టేబుల్స్కి ఉన్నటువంటి ర్యాక్స్ ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేశారు. అందులో లక్షల విలువైనటువంటి చీరలు, అలాగే క్యాష్, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో దొరకడమే కాదు, కార్యాలయంలో కూడా దొరికాయి. అంటే చూడండి ఈయన గారి అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయో. ఇంట్లో దొరికాయి, మనం చూసాం. కోట్లాది రూపాయలు విలువైనటువంటి నగలు, క్యాష్, పట్టు చీరలు, సార్ వేసుకునే షూ, వాచీలు, ల్యాప్టాప్స్, కెమెరాలు, అన్నీ కోట్లాది రూపాయలు విలువైనటువంటి అన్నీ కూడా విదేశాల నుంచి డంపింగ్ చేసుకున్నవే. సో ఇలాంటి సందర్భంలో తాను పనిచేసిన ప్రాంతాల్లో కూడా దాచిపెట్టుకున్నారు. మరి ఎందుకు దాచారో అర్థం కాల. అధికారులు ఇదేంట్రా బాబు అని చెప్పి వాళ్ళు తలలు పట్టుకునేటువంటి పరిస్థితి. తాజాగా చేసినటువంటి ఆ సోదాల్లో ఆయన కార్యాలయంలో, ఆయన క్యాబిన్లో ఉన్నటువంటి ఒక బీరువా ఓపెన్ చేసి చూస్తే అన్నీ గంధపు పట్టు చీరలు, ఒక్కొక్కటి 3-4 లక్షల వాల్యుబుల్ చీర ఒకటి. అసలు చీరల ఆఫీసులో ఉండటం ఏంటి, అది కూడా ఆయన క్యాబిన్లో అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. అంటే ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు సార్ అనేది ఇక్కడ బాగా స్పష్టమవుతుంది మనకి. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎంతోమంది బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సార్ పెట్టుబడులు, ఆ వ్యవహారాలన్నీ తన తమ్ముడు చూసుకోవటం, అలాగే ఫారిన్ కంపెనీస్ సంబంధించి ట్రేడింగ్ చేయటం, ఎక్కడైనా సరే అనుమతి ఇవ్వాలంటే దానికి సంబంధించి ఒక టీం నెట్వర్క్, పైసలు ఇస్తేనే ఫైల్ మీద సంతకం. ఇలా రెచ్చిపోయాడు శివ బాలకృష్ణ. దీనికి సంబంధించి మరొక కేసు కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇప్పటికే శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి అనే దాని మీద కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా సిఎస్. ఇట్లాంటి నేపథ్యంలో తన తమ్ముడి పాత్ర దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మరో 2 రోజుల్లో ఆయన కస్టడీ పూర్తయిపోతుంది. మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ వ్యవహారంలో తన తమ్ముడిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనే కాదు, ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు బినామీలు. వారి కోసం కూడా స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కుటుంబ సభ్యుల్ని విచారించాలి. అలాగే ఈయన గారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు చాలా క్లోజ్ ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి విచారించాలి అనే దాని మీద కూడా కోర్టు అనుమతితో ప్రొసీడ్ అవ్వాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కోట్లకు పడగలెత్తినటువంటి ఈ అధికారికి షాడోలా తన తమ్ముడు ఉండటం అనేది ఇప్పుడు వెలుగులోకి రావటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బినామీలు కానీ ఎవరైతే ఈయన కింద స్థాయి ఉద్యోగులు ఉన్నారో వారిని విచారించేందుకు కూడా కోర్టు అనుమతి తీసుకుంది ఏసీబీ. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఎండిఈలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులకు, సిబ్బందికి ఏసీబీ నోటీసులు పంపించింది. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి కోర్టు అనుమతి తప్పనిసరి. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన గతంలో పనిచేసినటువంటి ప్రాంతాలలో అక్కడ కూడా అక్రమాస్తులు కూడగట్టారని సమాచారం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకునేందుకు, విచారించేందుకు ముఖ్యంగా అనుమతి తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వాలన్న ఆలోచనలో ఏసీబీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి కోట్లాది రూపాయలకు పడగలెత్తినటువంటి శివ బాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలి. శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు, దాని వెనుకున్నటువంటి ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో, ఉన్నతాధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేవలం ఈయన్నే ఒక్కరినే ఇన్వాల్వ్ చేస్తారా అని ఇప్పటికే కొన్ని పేర్లు చెప్పారు. వారిని కూడా విచారిస్తారా? ఉన్నతాధికారులు ఉన్నారు, వారిలో ఐఏఎస్లు సైతం ఉన్నారు. మరి వాళ్ళని కేవలం ఆ యొక్క షీట్లో పేర్లు రాసి వదిలేస్తారా, లేకపోతే విచారిస్తారా అనేది కూడా కీలకంగా మారింది. మొత్తానికైతే ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది. ఎవరైతే శివబాలకృష్ణ పేర్లు చెప్పాడో వారిని కూడా విచారించాలి, ఎవరిని కూడా ఉపేక్షించకూడదు అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.